భారీ వర్షాలతో ఏలూరు జిల్లాలోని తమ్మిలేరు వాగు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. నాగిరెడ్డి డ్యాం దగ్గర తమ్మిలేరు రిజర్వాయర్లో వరద ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. శనివారపుపేట, కాజీపేట నుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో తమ్మిలేరు కాజ్వేపై రాకపోకలు నిలిపివేశారు అధికారులు. వరదలతో ఏలూరుకు ఎటువంటి నష్టం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా యంత్రాంగాన్ని కలెక్టర్ ఆదేశించారు. తమిళేరు వాగు ఉధృతికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్. బలరాం, ఏలూరు జిల్లాలో వాగులు వంకలన్నీ కూడా ఉధృతంగా పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే జలమయ్యాయి. ముఖ్యంగా ఇప్పుడు తమ్మిలేరు రిజర్వాయర్ అయితే కూడా పూర్తిగా నిండిపోవడంతో మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు కూడా జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే జంగారెడ్డి అంటే చింతలపూడి వద్ద ఉన్నటువంటి నాగిరెడ్డి రిజర్వాయర్ నుంచి కూడా నీటిని అంతా కూడా తమ్మిలేరుకు విడుదల చేస్తున్నారు అధికారులు. దాదాపు 9,800 క్యూసెక్కుల నీటిని అధికారులు ఇప్పటికే విడుదల చేయడంతో అటు నాగిరెడ్డిగూడెం దగ్గర మొత్తం సామర్థ్యం ఉన్నటువంటి 3 టీఎంసీల సామర్థ్యం ఉంది రిజర్వాయర్ కి. దీనికి సంబంధించి కూడా 3 టీఎంసీల రిజర్వాయర్ ఉన్న నేపథ్యంలో ఇప్పటికే దాదాపు 2 టీఎంసీలు చేరుకోవడంతో మొత్తం అధికారులంతా కూడా మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తమ్మిలేరు పరివాహక ప్రాంత ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది అధికార యంత్రాంగం కూడా. గత 2 రోజుల నుంచి మొత్తం తమ్మిలేరుకు వస్తున్నటువంటి వరద ఉధృతి ఇంకా ఈ రోజు పెరుగుతుండటంతో అధికార యంత్రాంగం కూడా ఇప్పటికే అప్రమత్తమైంది. ఎక్కడా కూడా ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా తీసుకోవాల్సిన అన్ని రకాల జాగ్రత్తలు అయితే కూడా జిల్లా అధికార యంత్రాంగం, జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, అలాగే ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ అంతా కూడా ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడైతే తమ్మిలేరుకు అంటే తమ్మిలేరు కట్టలకు ఎక్కడైతే కొంత వీక్ గా ఉంటాయో అక్కడ మొత్తం అంతా కూడా పటిష్టపరిచే చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. తమ్మిలేరు రిజర్వాయర్కి వస్తున్నటువంటి నీటినంతా కూడా మొత్తం దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ ప్రాంతానికి సంబంధించి మొత్తం వాటర్ అంతా కూడా కొల్లేరుకు ఎక్కడా కూడా ఆటంకం కలగకుండా వెళ్లిపోయే విధంగా కూడా అధికార యంత్రాంగం పూర్తి చర్యలు అయితే కూడా తీసుకోవడం జరిగింది. మరోవైపు అటు జంగారెడ్డిగూడెం వద్ద నుంచి కూడా వస్తున్నటువంటి కరటం జలాశయం నుంచి కూడా అంతా కూడా నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి. అయితే కాజ్వేలు అంటే పొంగి పొరులుతున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ వాహనాలు వెళ్లకోకుండా పోలీసు యంత్రాంగం ప్రతిష్ట చర్యలు తీసుకోవడం జరిగింది. రహదారులపై ఉన్నటువంటి కాజ్వే పైకి వెళ్లకోకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రత్యేక పోలీసు పహారాన్ని అయితే కూడా ఏర్పాటు చేస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. అంటే ఎక్కడికక్కడ పొంగుతున్నటువంటి వాగులు వంకల నేపథ్యంలోనే అంతా కూడా ఇటువంటి చర్యలు కూడా తీసుకున్న సందర్భం అయితే కూడా ముఖ్యంగా పంట పొలాలు అంటే తమ్మిలేరు నుంచి వస్తున్నటువంటి వాటర్ అంతా కూడా విడుదల చేస్తున్న నేపథ్యంలో దిగువ విడుదల చేస్తున్న నేపథ్యంలో పంట పొలాలన్నీ కూడా ఇప్పటికే నీట మునిగిన సందర్భం అయితే కూడా కనపడుతుంది. దాదాపు ఏలూరు జిల్లాలో దాదాపు 8,000 ఎకరాల్లో ఈ తమ్మిలేరు పరివాహక ప్రాంతాల్లో పంట నీట మునిగినట్టు కూడా అధికారులు ఇప్పటికే ప్రాథమిక అంచనా వేయడం జరిగింది. అంటే ఇప్పటికే అనేక కాలనీలు, గ్రామాలన్నీ కూడా ఇంకా వరద ముంపులోనే కొనసాగుతున్న సందర్భం అయితే కూడా ఉంది. అటు కరటం జలాశయం నుంచి ఎర్రకాలుకి దాదాపు 2,500 క్యూసెక్కుల నీటిని అయితే కూడా విడుదల చేస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే తాడేపల్లిగూడెం, నల్లజర్ల పరివాహక ప్రాంత రైతాంగం ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరోవైపు అటు విజయవాడ అలాగే ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల్లో జలమయమైనటువంటి వరదల్లో చిక్కుకున్న వారికి అంతా కూడా ఆహార పొట్లాలంతా కూడా అవసరమైన ఆహారాన్ని తాడేపల్లిగూడెం నిట్ కళాశాలను అలాగే భీమవరం విష్ణు కళాశాల అలాగే చంద్రిక కళాశాల ఇటువంటి ప్రాంతాల్లో కూడా తయారు చేసి ఇక్కడి నుంచి కూడా విజయవాడకు మొత్తం అంతా కూడా పంపిణీ చేస్తున్న సందర్భం అయితే కూడా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్న సందర్భం అయితే కూడా కనపడుతుంది. అంటే తమిళేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజల్లో ఎటువంటి భయాందోళన నెలకొని ఉంది. స్థానిక ప్రజల నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తూ ఉన్నాయి, ఎటువంటి సహాయక చర్యలు ముందుగా కావాలని వారందరూ కోరుకుంటూ ఉన్నారు.
బలరాం, తమ్మిలేరు రిజర్వాయర్ ఉధృతంగా ప్రవహిస్తుంది. అయితే అధికార యంత్రాంగం ముందస్తుగా తీసుకున్నటువంటి చర్యలు అంటే గత 3 రోజుల నుంచి కూడా ఎక్కడైతే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని చెప్పారో అప్పటి నుంచి కూడా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తం అవడం జరిగింది. ఎక్కడికక్కడ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే దాదాపు కుక్కునూరు, వేలేరుపాడు ఈ ప్రాంతాల్లో దాదాపు 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనప్పటికీ కూడా ఎక్కడా కూడా ఇబ్బంది కలుకోకుండా తీసుకోవాల్సిన అన్ని రకాల జాగ్రత్తలు అయితే కూడా ముందస్తుగా తీసుకోవడం చేత ఎక్కడికక్కడ ప్రజలు కొంత వాగులు వంకలు పొంగు పొగులుతున్న నేపథ్యంలోనే కొంత రాకపోకలకి ఇబ్బంది కలిగి జలదిగ్బంధంలో ఉన్నప్పటికీ కూడా వారికి ఎటువంటి ఇబ్బంది కలుకోకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే రామిలేరు వాగు కూడా పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో దెందులూరు నియోజకవర్గంలోని అనేక గ్రామాలకు సంబంధించి కూడా అటు బొమ్మలూరు అలాగే హనుమాన్ జంక్షన్ సమీపంలో ఉన్నటువంటి అనేక గ్రామాలు అలాగే కొన్ని గ్రామాలకు సంబంధించి కూడా నీరు పూర్తిగా జలదిగ్బంధం రావడంతో స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఎక్కడికక్కడ అర్ధరాత్రి సమయంలో కూడా ఆయా గ్రామాల్లో పర్యటించి ప్రజలను అప్రమత్తం చేసి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే కూడా తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అంటే అధికార యంత్రాంగం తీసుకున్నటువంటి జాగ్రత్తలు అలాగే స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అలాగే పార్టీ కూటమికి సంబంధించిన నేతలు అంతా కూడా ఎక్కడికక్కడ అప్రమత్తమై ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకున్న సందర్భంలో ఎక్కడా కూడా ఎటువంటి ప్రాణ నష్టం కలగలేదు. అలాగే పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంలోనే ఎక్కడా కూడా వాళ్ళకి ఉదయం నుంచి పునరావాస కేంద్రాలు దాదాపు 300 మందిని 300 కుటుంబాలని పునరావాస కేంద్రాలకు తరలించారు. వారికి ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు కూడా అల్పాహారము అలాగే భోజన వసతి సౌకర్యాలు కూడా ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్న సందర్భం అయితే కూడా కనబడుతుంది. బలరాం, శ్రీనివాస్, అంటే ముందస్తుగా ఎన్ని ప్రభావిత ప్రాంతాలను గుర్తించారు? అక్కడ ఎటువంటి జాగ్రత్తలు చేపడుతూ ఉన్నారు అధికారులు? అంటే ఏలూరు జిల్లాలో సంబంధించి నూజివీడులో ఉన్నటువంటి పెద్ద చెరువు కట్టలు తెగిపోయి ఆ వాటర్ అంతా కూడా రామిలేరు ఉప్పొంగే విధంగా కూడా చెందడంతో అనేక గ్రామాలకు సంబంధించి మొత్తం రామిలేరు పొంగి పొరలుతున్న నేపథ్యంలోనే నేషనల్ హైవేపైకి కూడా వాటర్ చేరుకునే రాకపోకలు స్తంభించిన సందర్భం అయితే కూడా నిన్న కనపడింది. అయితే ఇప్పుడు ఈ రోజు ఆ పరిస్థితి కొంత సద్దుమణిగింది. నేషనల్ హైవేపైకి వస్తున్నటువంటి వాటర్ తగ్గుముఖం పట్టింది. అయితే గ్రామాలను ఇప్పటికే ఇంకా చుట్టుముట్టింది వాటరు. గ్రామాలన్నీ కూడా పూర్తిగా నీటి దిగ్బంధంలోనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు తమ్మిలేరు కూడా పొంగి ప్రవహిస్తుంది. మరో 2 రోజుల పాటు ఈ వరద ఉధృతి కొనసాగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే నాగిరెడ్డిగూడెం వద్ద రిజర్వాయర్ కి మొత్తం పూర్తి స్థాయిలో వాటర్ ఇన్ఫ్లో కూడా దాదాపు 9,000 క్యూసెక్లు ఉంటుంది. అలాగే అవుట్ఫ్లో కూడా దాదాపు 9,800 క్యూసెక్ నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. అయితే వరద ఇన్ఫ్లో ఇంకా మరింత పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతాల్లోని అలాగే తెలంగాణ ప్రాంతంలో అశ్వర్యాపేట ఆ ప్రాంతంలో కూడా వర్షాలు ఎక్కువగా కురుస్తున్న నేపథ్యంలో నాగిరెడ్డిగూడెం రిజర్వాయర్ అంతా కూడా మరింత ఇంకా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇంకా తమ్మిలేరుకు మరో 2 రోజుల పాటు ఈ వరద ఉధృతి కొనసాగే అవకాశం ఉందని చెప్పి కూడా అధికారులు అంచనా వేయడం జరిగింది. అయితే ఇప్పుడు తమ్మిలేరుకు వస్తున్నటువంటి వరద నీటి ప్రవాహం అలాగే రామిలేరు పొంగి పొరలుతున్న నేపథ్యంలో మొత్తం వాటర్ అంతా కూడా కొల్లేరు ప్రాంతానికి చేరుకుంటుంది. అయితే కొల్లేరు ప్రాంతానికి సంబంధించి కూడా వరద ఉధృతి నీరు ఎక్కువగా చేరుకోవడంతో మరో 2 రోజులు ఇలాగే కొనసాగితే ఇంకా కొల్లేరు పరివాహక ప్రాంత లంక గ్రామాలన్నీ కూడా కొంత జలదిగ్బంధంలో చిక్కుకునే అవకాశం ఉంది. అయితే కొల్లేరుకు వస్తున్నటువంటి నీరు ఉప్పుటేరు ద్వారా సముద్రంలోకి చేరుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ ఉప్పుటేరు కొల్లేరు మొత్తం అంతా కూడా కొంత ఆక్రమణలకు గురి కావడంతో కొంత ఇబ్బంది అంటే కొంత ఆలస్యంగా అంటే కొంత స్లోగా వాటర్ అయితే కూడా సముద్రంలోకి వెళ్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే అవుట్లో అంటే ఇక్కడి నుంచి కూడా తమ్మిలేరు వాగుల నుంచి కూడా కొల్లేరుకి ఎక్కువ శాతంలో నీటి చేరుకోవడం అక్కడి నుంచి కొల్లేరు నుంచి దిగువకి వెళ్ళడానికి నీటి కొంత తక్కువగా వెళ్ళడంతో కొల్లేరు పరివాహక ప్రాంత గ్రామాలు కూడా కొంత జల దిగ్బంధంలో చిక్కునే అవకాశం ఉందని చెప్పి అధికారులు ముందుగానే వాళ్ళంతా కూడా అప్రమత్తం చేసి ఎటువంటి ప్రమాదం జరగకుండా ప్రాణ నష్టం వాటిల్లుకోకుండా తీసుకోవాల్సిన అన్ని రకాల చర్యలు అయితే కూడా తీసుకుంటున్నారు. బలరాం, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.